నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుక తరలింపు వల్ల మా ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తించి ఇసుక అక్రమ రవాణాకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని కమలాపురం నియోజకవర్గంలోని సంపటూరు పంచాయతీ మెలకువారిపల్లెకు చెందిన సునీల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం తహసీల్దార్ను కలిసి సమస్యను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామం వద్ద క్వారీ లేకున్నా ఇసుక అక్రమ రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో తాము మంచినీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్ కార్యాలయంలో తెలియజేయగా ఆయన భూగర్భ గనుల శాఖ వారికి రెఫర్ చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. నా పేరు సునీల్ రెడ్డి, మొలకవారపల్లి గ్రామం, సమ్మటూరు పంచాయతీ. ముఖ్యంగా ఏమంటే అక్కడ జరుగుతున్నది, ఇప్పుడు క్వారీ వాళ్ళకు వచ్చేసింది విబరాపురం గ్రామ మధ్యరాల్లో, వాళ్ళు స్టార్ట్ చేసింది సమ్మటూరు గ్రామ మధ్యరాల్లో. అక్కడ క్వారీ పర్మిషన్ అక్కడ వస్తే ఇక్కడ తీయడం ఏంటో అర్థం కావడం లేదు. సో అక్కడ తీసేదానికి కూడా వీలు ఉందా అంటే లేదు. అది గ్రామం ఆనుకుంది, జస్ట్ 100 మీటర్స్ కూడా లేదు డిఫరెన్స్. ఏరికి ఊరికి క్వారీకి 100 మీటర్లు కూడా గ్యాప్ లేదు. అక్కడ లోడింగ్ పెట్టి తీస్తూ ఉన్నారు. సో మా వాటర్ గ్రౌండ్ లెవెల్ ఓన్లీ 6.5 మీటర్ ఓన్లీ డెప్త్లో వాటర్ ఉందంతే. వాళ్ళు దాదాపు 5 మీటర్స్ శాండ్ తీసుకెళ్తూ ఉంటే మాకు రేపు రాబోయే కాలంలో వచ్చేది వేసవి కాలం. మాకు వాటర్ ప్రాబ్లం తాగడానికి అసలు నీళ్ళే ఉండవు. రెగ్యులర్గా ఏర్పడితేనే ఆడికాడికి మాకు నీళ్ళు, డ్రింకింగ్ వాటర్. సో వాళ్ళు శాండ్ తీసుకెళ్ళడం వల్ల ఆ లో డెప్త్కి వెళ్ళిపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంక్రీజ్ ఎట్లా అవుతుంది, ఉండే వాటర్ కూడా ఇంకిపోతుంది రేపు వేసవిలో. సో ఈ అన్నిటికీ మేము నిన్న గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన మాకు శాండ్ ఇక్కడ ఆన్లైన్ చేసి మీకు పరిష్కరించడానికి ఆప్షన్ లేదమ్మా, మీరు డైరెక్ట్ మైన్స్ ఎండి గారికి ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తాను మెసేజ్, వాళ్ళు వచ్చి పరిశీలించి దాని మీద చర్య తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది 25th నాడు ఇచ్చాం గ్రీవెన్స్ సెల్లో. ఇంతవరకు ఏ ఆఫీసర్ వచ్చి పరిశీలించింది లేదు, విజిటింగ్ చేసింది లేదు. సో మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించి రేపు వచ్చి చూస్తానమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఆర్డీఓ గారికి కూడా ఒకసారి విన్నవించుకుంటే బాగుంటుంది కదా ఈ సమస్య అని చెప్పి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. సార్ లంచ్ బ్రేక్ కొంచెం 4 o'clock వరకు వెయిట్ చేయమని చెప్పారు. సో ఆ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మేము ఏం కోరుతున్నామంటే ప్రజల గ్రామానికి సంబంధించి ప్రజలకు సంబంధించి గ్రౌండ్ వాటర్ లెవెల్, అదే వాటర్కి సంబంధించి, అక్కడ వ్యవసాయ భూములకు సంబంధించి అక్కడ బోర్స్ అందుకున్నాయి. అవి మాకు చాలా మా ప్రాణాధారము, మాకు పంటలకు నీరు అదే. అక్కడ గ్రౌండ్ లెవెల్ డిక్రీజ్ అయిపోతే భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటి? మీరు ఈరోజు దందాగా మీ ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతారు. మేము అక్కడ తరతరాల నుంచి జీవిస్తూ ఉన్నాం. తరాల నుంచి మేము దాదాపు ఆ ఊరు పుట్టి 200 ఏళ్ళు 300 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీ విధంగా యథేచ్ఛగా మీరు ఇసుక తోలుతా పోతే రేపు మా పరిస్థితి ఏంటి? సో దయచేసి ఆఫీసర్స్ కూడా ఒకసారి మేము చెప్పేది ఆలకించి, మా మనవి ఆలకించి తగిన పరిష్కారం చూపిస్తారని మేము ఆశాభావంతో ఉన్నాము. ఈ దౌర్జన్యాలను కూడా అరికట్టాలని చెప్పి పోలీసు వారికి కూడా ఇంకొకసారి విన్నవించుకుంటా ఉన్నాము. ఒకసారి తక్షణమే మీరు ఆ సైట్ని విజిట్ చేసి మేము చెప్పేది ఆలకించి అది కరెక్టా కాదా, ఇది పాసిబుల్ ఉందా లేదా అని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నాం. వాళ్ళు కూడా తక్షణమే మాకు సాయం చేయవలసిందిగా కూడా పదే ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారులను కూడా మీరు తోలుకోండి, మీకు పర్మిషన్ వచ్చిన దగ్గరే చూసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్ సైట్ చూసుకొని మీరు ఎవరైనా తోలుకొని పోవచ్చు. మీ రూల్స్ ప్రకారం మీరు చేసుకోమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. దానికి మాకు అభ్యంతరం లేదని కూడా తెలుపుతూ ఉన్నాం. ఇది సార్ జరుగుతుండేది.